నమస్తే. ఇప్పుడు రేచక పూరక ప్రాణాయామం బై డాక్టర్ మంచన సత్యనారాయణ గారు. సుఖజీవన సోపానాలు తుట్టుపాటు వచ్చింది. ఇది 5వ దీర్ఘ ప్రాణాయామం కింద ఇచ్చారు, చూద్దాం. దీనిని సుఖ ప్రాణాయామం అని కూడా అనవచ్చు. రేచకం అంటే గాలిని వదలడం, పూరకం అంటే గాలిని పీల్చుకోవడం. రేచకం అంటే గాలిని వదలడం, పూరకం అంటే గాలిని పీల్చుకోవడం. మెల్లగా ఈ ప్రక్రియ జరుగుతుంది. గమనించవలసిన విషయాలు: మొదట చేసిన 4 ప్రాణాయామాలలో ఏం చేశాము మనము? అబ్డామినల్ భస్త్రిక, కపాలభాతి, సూర్యచంద్రనాడుల భేది, భస్త్రికా ప్రాణాయామం. ఇవి 4. ఈ 4 ప్రాణాయామాలలో గాలిని గట్టిగా ఎక్కువగా పీల్చాము, గట్టిగా ఎక్కువగా వదిలాము. కానీ ఇక్కడ వాటికి భిన్నంగా కొద్ది గాలిని మెల్లగా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ? రేచక పూరక ప్రాణాయామంలో. మొదటి 4 ప్రాణాయామాలలో అంటే అబ్డామినల్ భస్త్రిక, కపాలభాతి, సూర్యచంద్రనాడుల భేది, భస్త్రికా ప్రాణాయామములలో గాలి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పెద్దగా మూతలు వచ్చేవి. కానీ ఇందులో అంటే రేచక పూరక ప్రాణాయామంలో ఏమాత్రం మూత రాకుండా పీల్చాలి, వదలాలి. 20 నుండి 30 రోజుల ముందు 4 ప్రాణాయామాలు బాగా చేసి శ్వాసల సంఖ్య తగ్గినప్పుడే దీనిని నేర్చుకోవడం మంచిది. అంటే ముందు ఇవి నేర్చుకోవాలి. అబ్డామినల్ భస్త్రిక, కపాలభాతి, సూర్యచంద్రనాడుల భేది, భస్త్రికా ప్రాణాయామం నేర్చుకున్న తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఇది నేర్చుకోండి. శ్వాసల సంఖ్య ఉదయం పూట 10-12 అంతకంటే తక్కువగా ఉన్నవారు తేలికగా చేయగలుగుతారు. అందుకే ఆ 4 చేసిన తర్వాత ఇది. అంతకంటే శ్వాసల సంఖ్య ఎక్కువగా ఉంటే చేయడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. 4వ ప్రాణాయామంలో, 4వది ఏంటి? భస్త్రికా ప్రాణాయామంలో గాలి ప్రయాణించిన విధముగానే ఈ ప్రాణాయామంలో అంటే ఈ రేచక పూరక ప్రాణాయామంలో కూడా గాలి సంచారం అలానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా గాలిని పీల్చుకోవాలి. కాబట్టి గాలి ఏ ముక్కు ద్వారా ప్రయాణిస్తే ఆ ముక్కును 3 వంతులు మూసి ఉంచి పావు వంతు ఖాళీ ద్వారానే గాలిని పీల్చడం కానీ వదలడం కానీ చేయాలి. ఇలా ముక్కును 3 వంతులు అలా మూయడం చేయాలి. కుడి ముక్కు పూర్తిగా మూసి ఉంది, ఎడమ ముక్కు 3 వంతులు మూసి 1 వంతు తెరిచి ఉంది. మూసే ముక్కు చివరి భాగాన్ని మూసి వెనుక భాగాన్ని పావు వంతు తెరిస్తే సరిపోతుంది. నాలుగవ ప్రాణాయామంలో గాలి ప్రయాణించిన విధముగానే ఈ ప్రాణాయామంలో కూడా గాలి సంచారం అలానే ఉంటుంది. కాకపోతే కొద్ది గాలిని పీల్చుకోవాలి. కాబట్టి గాలి ఏ ముక్కు ద్వారా ప్రయాణిస్తే ఆ ముక్కును 3 వంతులు మూసి ఉంచి పావు వంతు ఖాళీ ద్వారానే గాలిని పీల్చడం కానీ వదలడం కానీ చేయాలి. ఫోటోలో చూపినట్లు ముక్కును 3 వంతులు అలా మూయడం చేయాలి. ఫోటోలో కుడి ముక్కు పూర్తిగా మూసి ఉంది, ఎడమ ముక్కు 3 వంతులు మూసి 1 వంతు తెరిచి ఉంది. మూసే ముక్కు చివరి భాగాన్ని మూసి వెనక భాగాన్ని పావు వంతు తెరిచి వస్తే సరిపోతుంది. 4వ ప్రాణాయామము పూర్తి అయ్యాక, భస్త్రికా ప్రాణాయామము పూర్తి అయ్యాక వజ్రాసనం తీసివేస్తే ఈ ప్రాణాయామంలో అది మరలా వేయకుండా సుఖాసనంలో నడుము లైన్గా పెట్టి కూర్చొని చేయవచ్చు. ఇది రేచక పూరక ప్రాణాయామం. వజ్రాసనం తీయకుండా అలా కూర్చోగలిగేవారుంటే 5వ ప్రాణాయామం అంటే ఈ రేచక పూరక ప్రాణాయామం పూర్తి అయ్యే వరకు అలానే ఉండవచ్చు. ఇది వజ్రాసనంలో చేయి విధానం. మనకు కావలసినవేముగా కూర్చొని నడుము లైన్గా పెట్టి నోటిని మామూలుగా మూసుకొని నొక్కి బిగపట్టవలసిన పని లేదు, నాలుకను అంగుడిగా అందించవలసిన పని కూడా లేదు. కళ్ళు మూసుకొని కూర్చుంటారు. ఎడమ ముక్కును ఉంగరపు వేలుతో పూర్తిగా మూసి
తరువాత 2 వేళ్లను భ్రూ మధ్య భాగంలో ఇక్కడ ఉంచి కుడి ముక్కును బొటన వేలితో 3 వంతులు మూసి ఇక ప్రారంభించడానికి సిద్ధం కావాలి. కుడి ముక్కు పావు వంతు ఖాళీ ద్వారా గాలిని తలపైకి వెళుతూ మెల్లగా పీల్చుకుంటూ ఉంటారు. తల ఆగిన తర్వాత కుడి ముక్కును పూర్తిగా నొక్కి ఎడమ ముక్కును 3 వంతులు మూసి పావు వంతు ఖాళీ ద్వారా గాలిని తలదించుతూ మెల్లగా వదులుతారు. గాలిని వదలడం పూర్తి అయ్యాక మరలా ఎడమ ముక్కు పావు వంతు ఖాళీ ద్వారా మెల్లగా తలపైకి లేపుతూ గాలిని పీల్చుకుంటారు. తల ఆపాక ఎడమ ముక్కును పూర్తిగా నొక్కి కుడి ముక్కును 3 వంతులు మూసి పావు వంతు ఖాళీ ద్వారా ఆ గాలిని మెల్లగా తిప్పుతూ వదులుతారు. ఇలా చేస్తే ఒకసారి ఆవృతము అవుతుంది. మరలా కుడి ద్వారా పీల్చి ఎడమ ముక్కు ద్వారా వదలడం, ఎడమ ముక్కు ద్వారా పీల్చి కుడి ముక్కు ద్వారా మెల్లగా వదలడం చేయాలి. వివరణ: ఈ 5వ ప్రాణాయామంలో రేచక పూరక ప్రాణాయామంలో ఒక ముక్కు పూర్తిగా మూసి ఉంటే ఇంకొక ముక్కు 3 వంతులు మూసి ఉంటుంది. ఏ ముక్కు ద్వారా గాలి ప్రయాణించాలంటే ఆ ముక్కు నుండి పావు వంతు ఖాళీ ద్వారానే గాలి పీల్చుకోవాలి. గాలిని కొద్దిగా మెల్లగా పీల్చాలి కాబట్టి ముక్కు రంధ్రాన్ని మూసివేయడం, ముక్కు రంధ్రం మూయకపోతే ఎక్కువ గాలి వెళ్ళిపోతుంది. తలను గాలి పీల్చుతూ కింద నుండి పైకి చేరడానికి 8 నుండి 10 సెకండ్లు సమయం పడితే పర్వాలేదు. అలాగే వదలడానికి కూడా అంతే సమయం తీసుకోవచ్చు. అనుభవం పెరిగే కొద్దీ 15 సెకండ్లు పీల్చి 15 సెకండ్లు వదలడానికి సమయం పడితే ఇంకా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శ్వాసల సంఖ్య బాగా తక్కువ ఉన్నట్లు. గాలి పీల్చేటప్పుడు కానీ గాలి వదిలేటప్పుడు కానీ శబ్దం రాకూడదు. ఇంకా కొంతమంది ఇబ్బందిగా ఉంటే తలను కొద్దిగా స్పీడ్గా కదుపుతూ గాలిని కొద్దిగా ఎక్కువగా పీల్చుకుంటే ఆ ఇబ్బంది పోతుంది. గుర్తుంచుకోవలసిన విషయాలు: ప్రతిరోజు 4 నుండి 5 ఆవృతాలు లేదా అంతకంటే ఎక్కువైనా ఈ ప్రాణాయామం చేయవచ్చు. అలవాటు అయిన దగ్గర నుండి ఇంకా మెల్లగా పీల్చి మెల్లగా వదలడానికి ప్రయత్నించవచ్చు. సమయం ఎక్కువ ఉండేవారు 10 నుండి 15 నిమిషాల పాటు ఈ ప్రాణాయామాన్ని చేయడం మంచిదే. సమయం బాగా తక్కువ ఉన్నవారు ఈ ప్రాణాయామాన్ని కొద్దిగా మానవచ్చు. సమయం లేనప్పుడు హడావుడిగా చేస్తే ఈ ప్రాణాయామం రాదు. బాగా ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా చేయవలసినది ప్రాణాయామము. తెలియక చేసే తప్పులు: గాలిని వదిలేటప్పుడు మనలో ఉన్న ప్రాణవాయువు అయిపోయి శ్వాస చాలక ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు నోరు తెరవాలని అనిపిస్తుంది. కొంతమంది ఆపుకోలేక వెంటనే నోరు తెరిచి గాలి పీల్చుకుంటారు. ఇలా నోరు తెరవవలసి ఇబ్బంది వస్తూ ఉంటే ఇంకా కొద్దిగా గాలి స్పీడు తల స్పీడును పెంచుకుంటూ నోరు తెరవకుండా ఈ ప్రాణాయామాన్ని పూర్తిగా చేయాలి. గాలి పీల్చేటప్పుడు ఒక స్పీడులో పైకి వెళ్ళి గాలిని వదిలేటప్పుడు వేరే స్పీడ్లో తలను దించుతారు. కొందరు పీల్చేటప్పుడు వదిలేటప్పుడు ఒకే స్పీడ్లో తల కదలాలి. గాలిని ఎక్కువగా మూత వచ్చేటట్టు పీల్చుకుంటారు కొందరు. ఇలా ఎక్కువ గాలి పీల్స్తే గాలి చేయడం రాని వారు ఈ ప్రాణాయామాన్ని చేయడం మానివేయవచ్చు. మానివేసిన నష్టం లేదు, కానీ మూత రాకూడదు. లాభాలు ఏంటి మరి? దీనివల్ల గాలిని నియంత్రించి మెల్లగా పీల్చి మెల్లగా వదులుతూ ఉంటాము. మనస్సు శ్వాసల మీద పెడితే కానీ ఈ ప్రాణాయామం చేయలేరు. దానివల్ల ఈ ప్రాణాయామం చేసినవన్నీ నిమిషాలు వేరే ఆలోచనలు మనసుకు రావు. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనసు బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్ని ప్రాణాయామాల్లో బాగా ఎక్కువగా నిండుగా పీల్చి వదలడం చేశాము. ఊపిరితిత్తులు బాగా అలసిపోయి ఉంటాయి. వాటికి ఈ ప్రాణాయామం పూర్తి విశ్రాంతి. లాస్ట్ మూడవది, ఆసనాలకు శవాసనం ఎలాంటిదో, అలసటకు నిద్ర ఎలాంటిదో అలాగే దీర్ఘ ప్రాణాయామాలు చేసిన శ్వాసక్రియకు సుఖ ప్రాణాయామం లాంటిది ఇది. 4. ఈ ప్రాణాయామంలో ముఖ్యంగా శ్వాసల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ ప్రాణాయామంలో నిమిషానికి 2 నుండి 5 శ్వాసలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అందుచేతనే మనసు నిర్మలంగా ఉంటుంది. 5. ఈ ప్రాణాయామాన్ని కొద్దిగా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనసు బాగున్నప్పుడు, ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు, చిరాకుగా ఉన్నప్పుడు ఈ ప్రాణాయామం చేస్తే ఫలితం వెంటనే కనబడుతుంది. 6. ఈ ప్రాణాయామాన్ని చేయడం అంటే ఒక రకంగా ధ్యానం చేసుకోవడమే. ఖాళీగా ఉన్నవారు పావు గంట, అరగంట అలా ఈ ప్రాణాయామాన్ని చేసుకోవచ్చు. ధ్యానం చేసేటప్పుడు మనసు సరిగా నిలవదు. రకరకాల ఆలోచనలు కొంతమందికి వస్తూ ఉంటాయి. కానీ ఇందులో అలాంటి ఇబ్బందులు ఉండవు. ఏ ఆలోచనలు రాకుండా మనసు శ్వాసలపై నిలుస్తుంది. ఎన్ని నిమిషాలు ఈ ప్రాణాయామం చేసినా అన్ని నిమిషాలు మనస్సు వేరే చోటకు పరుగులు తీయదు. 7.
ముందు 4 రకాల దీర్ఘ ప్రాణాయామాలు చేసిన తర్వాత ఏంటవి? అబ్డామినల్ భస్త్రిక, కపాలభాతి, సూర్యచంద్ర నాడుల భేది, భస్త్రిక ప్రాణాయామం. ఈ 4 చేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇది చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్రాణాయామంలో ప్రాణవాయువుతో శరీరం ప్రతి కణం పూర్తిగా నిండి ఉండి ఆ ప్రాణాయామంలో అంత మెల్లగా గాలి పీల్చినా ఇబ్బంది ఉండదు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి బాగా పెంచడానికి పనికి వస్తుంది. నిద్ర రాకపోతే పడుకునే ముందు దీన్ని చేసి పడుకుంటే ఏ ఆలోచనలు రాకుండా వెంటనే నిద్ర పడుతుంది. గమనిక, గాలిని తగ్గించి పీల్చుకోలేని వారు, శ్వాసల సంఖ్య ఎక్కువగా ఉన్నవారు, ఇబ్బంది అనిపించేవారు పూర్తిగా చేయడం మానినందువల్ల నష్టం లేదు. ధ్యానం చేయదలుచుకునేవారు ఇప్పుడు ధ్యానం చేయడం మంచిది. రేపటి నుండి ఎలా చేస్తే మంచిది? ముందు ఈ అధ్యాయాన్ని 10-4-5 సార్లు వివరంగా చదివి పరిశీలించుకుంటూ అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ దీర్ఘ ప్రాణాయామాన్ని మీరు చేసేటప్పుడు అనుకున్న విధంగా కాక ఏమైనా కొద్ది లోపాలతో మీరు చేసినప్పటికీ దుష్ఫలితాలు అంటూ ఏమీ ఉండవు. కాకపోతే లాభం పూర్తిగా రాకపోవచ్చు. ప్రాణాయామాలను చేయడానికి 25 నుండి 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ సమయంలో మాట్లాడడం కానీ పక్కవారిని చూడడం కానీ చేయవద్దు. బయట దృశ్యాలను కూడా చూడవద్దు. ఇక రోజంతా ఏదొక దానిని ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ కాసేపన్నా మనస్సుని ప్రశాంతంగా అంతర్ముఖంగా వెళ్ళనిద్దాం. ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవిద్దాం. మొదటి ప్రాణాయామం చేయడం పూర్తి అయిన దగ్గర నుండి మన మనస్సులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆలోచనలు పూర్తిగా ఆగిపోతాయి. ఆలోచనలు రాని స్థితి మనకు రోజులో ఎప్పుడు ఎంత ప్రయత్నించినా ఉండదు. కాబట్టి ఆ నిర్మలమైన వాతావరణం మన మనసులో రోజుకి అరగంట సేపు ఉన్న రోజంతా హుషారుగా ఆనందంగా ఉండవచ్చు. ప్రాణాయామానికి మధ్య సమయం అంతా మరీ ఎక్కువ ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. దానిని కళ్ళు తెరిచి వదులుకోవద్దు. ప్రాణాయామం చేసే 30 నిమిషాలు వీలున్నంత వరకు పూర్తిగా కళ్ళు మూసుకొని ఉండడం అనేదే మరి మంచిది. ప్రాణాయామాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. చాలామందికి మిగతా రకాల ప్రాణాయామాలు చేయడం బాగా అలవాటు ఉంటుంది. అలాంటి వారు దీనిని చేయడం వలన వాటిని పూర్తిగా పక్కన పెట్టాలని లేదు. ఈ ప్రాణాయామాలు చేయడం పూర్తి అయ్యాక మీకు తోచిన ప్రాణాయామాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అన్నింటిలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది. వాటిలో లాభాలను కూడా పొందవచ్చు. 8. పూర్తి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందడానికి ఈ 5 రకాల ప్రాణాయామాలు సరిపోతాయి. ఏవి? అబ్డామినల్ భస్త్రిక, కపాలభాతి, సూర్యచంద్ర నాడుల భేది, భస్త్రికా ప్రాణాయామం, రేచక పూరక ప్రాణాయామం. వీటితో పూర్తి ప్రయోజనాన్ని మనం పొందవచ్చు. కొత్తవారు వేరే రకాల జోలికి పోనక్కర్లేదు. ఈ ప్రాణాయామంలో రేచక పూరక ప్రాణాయామంలో గాలి పీల్చి వదలడమే కదా, కానీ తేలిగ్గా పక్కన పెట్టవద్దు. చేసి అనుభవం ద్వారా తెలుసుకోండి. శ్వాసలు సంఖ్య తగ్గుతున్నదా లేదా పరిశీలించుకోండి. మానసికంగా, శారీరకంగా మీలో వచ్చే మార్పులు ఎంత గొప్పగా ఉంటాయో స్వానుభవంతో సాధన చేసి తెలుసుకోండి. మనం పీల్చుకున్న ఎక్కువ ప్రాణవాయువు రక్తంలోనికి చేరుతుంది. మనం ఏ వ్యాయామం చేయకపోయినా ఆ ప్రాణవాయువు రక్తం నుండి అన్ని శరీర అవసరాలకు మెల్లగా చేర్చబడుతుంది. దున్నిన నేల నీటిని పీల్చుకున్నట్లు దున్నని నేల పీల్చుకోలేదు. వ్యాయామం చేయని వారి శరీరంలో అన్ని అవయవాలకి, కణాలకి రక్త ప్రసరణ దున్నని నేలకు వెళ్ళినట్లుగా మెల్లగా వెళుతుంది. దానితో పాటు ప్రాణశక్తి కూడా మెల్లగానే చేర్చబడుతుంది. అలాగే చెడ్డగాలి కూడా మెల్లగానే బయటకు వస్తుంది. అదే ప్రతిరోజు ఆసనాలు వేస్తే దున్నిన నేల నీటిని లాగుకున్నట్లు మన శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణం అలా రక్తాన్ని త్వరగా పీల్చుకొని ప్రాణవాయువును పూర్తిగా గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను పూర్తిగా వదిలివేయగలుగుతాయి. మనం పీల్చుకున్న ఎక్కువ ప్రాణవాయువు ఉపయోగం శరీరం అంతా పూర్తిగా రావాలంటే ప్రాణాయామంతో పాటు ఆసనాలు కూడా తప్పనిసరిగా వేస్తే ఎంతో మంచిది. ఈ రెండింటినీ తోడుగా మనం చేసుకుంటే ఇక జీవితంలో ఏ శారీరక శ్రమ చేయనవసరం లేదు. అలాగే ఏ ఇతర వ్యాయామాల జోలికి పోనవసరం లేదు. ఆసనాలు, ప్రాణాయామం అనేవి 2 భార్యాభర్తల సంబంధంలాగా విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నది. ఆరోగ్యాభిలాషులందరూ ఈ రెండింటినీ ప్రతిరోజు ఉదయం మానకుండా గంటన్నర సమయం పాటు పాటిస్తే మన మనస్సు, శరీరం 2 కూడా భార్యాభర్తలులాగా కలిసిమెలిసి జీవితాన్ని సాగిస్తాయి.
అలాంటి వాతావరణం మన శరీరంలో ఉన్నప్పుడే మనం ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి శరీరం అనే ఈ వాహనాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. అంతటి విలువైన ఆసనాలను గూర్చి పూర్తి వివరణకు మీరు కోరుకుంటే నేను రాసిన ఆసనాల పుస్తకాన్ని చదివి తెలుసుకోవచ్చు. ఆకలికి అన్నం తినడం మనకు ఎలా తెలుసో, దాహానికి నీరు త్రాగడం కూడా ఎలా తెలుసో, అలాగే శరీరానికి సరిపడా ప్రాణవాయువును పీల్చుకోవడం కూడా బాగా తెలియాలి. రెక్కలు బాగా ఆడే పనులు మనం ప్రతిరోజు చేయలేము. కాబట్టి అలాంటి వారికి ప్రాణాయామమే శరణ్యం. శారీరక శ్రమ ఎక్కువగా చేసుకునే వారైనా ఈ ప్రాణాయామం చేస్తే ఇంకా లాభం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం ఎంత ముఖ్యమని ఒక టైంను పెట్టుకొని చేస్తున్నామో, అలాగే ప్రాణాయామం చేయడానికి కూడా తెల్లవారుజామున ఒక టైం పెట్టుకొని ప్రతిరోజు తప్పనిసరిగా చేసే అలవాటు చేసుకున్నాం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు, ధ్యానాన్ని చేసుకునేవారు, అవకాశం ఉన్నవారు ప్రాణాయామాన్ని సాయంకాలం కూడా చేయడం ఎంతో లాభం. బస్తీలలో ఇల్లు పక్కనే ఉంటాయి. మనం తెల్లవారుజామున లేచి మేడ మీద బుసబుసమంటూ ప్రాణాయామం చేస్తూ ఉంటే పక్కవారు ఆ మూతకు కంగారు పడతారు. నిద్రపోయే కొంతమందికి కోటి కూతరలాగా మన ప్రాణాయామ శబ్దాలు మేలుకొలుపులా పనిచేస్తాయి. శబ్దాలు వస్తున్నాయి, పక్కవారికి ఇబ్బంది ఏమోనని జడిసి ప్రాణాయామం మెల్లగా చేయవద్దు. మనం చేసే మంచి పనిని ఆపవద్దు. ఇంత విలువైన ప్రాణాయామాన్ని ఇక నుండి అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజు చేస్తూ శరీరాన్ని వాయుమయం చేసి మనలోని ప్రాణాన్ని పెంచుకుంటూ పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవిద్దాం. గుడ్ లక్ అందరికీ.